హాయ్ హలో అందరికీ నమస్తే. సమ్మర్ కదా, పిల్లలకి ప్రతిరోజు వెరైటీ కావాల్సిందే. సో నేను ఇక్కడ పింక్ కలర్ దోశలు అయితే ప్రిపేర్ చేసేసాను. ఈరోజు స్పెషల్ అయితే ఈ పింక్ కలర్ దోశలే అండి. ఈ పింక్ కలర్ దోశలు ప్రిపేర్ చేయడానికి చిన్న టెక్నిక్ యూస్ చేస్తే చాలు, మనకి వైట్ దోశల్లో పింక్ కలర్ దోశగా అయిపోతుంది. అది యూస్ చేసిన టెక్నిక్కే ఇది. ఇక్కడ నేనైతే ఒక బీట్రూట్ అనేది తీసేసుకుని దానిపై లేయర్ తీసేసి ఇక్కడ నేను 4 స్పూన్లకే పిండి తీసుకుంటున్నాను. సో 4 స్పూన్లకి ఒక పావు బద్ద అనేది తీసేసుకుంటున్నానండి. ఇలా ఈ పావు బద్దని చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని దీనిలోకి చిన్న అల్లం పలుకు, ఎక్కువద్దు, జస్ట్ ఈ అల్లం పలుకు వల్ల దోశ అనేది మనకి ఎక్కువ స్వీట్గా ఉండదు, ఎక్కువ కారంగా ఉండదు. దీనిలోకి కొంచెం వాటర్ తీసేసుకుని ఈ ప్రాసెస్ అనేది చిన్న మిక్సీ జార్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మెత్తగా అనేది గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని అయితే నేను ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిలోకి అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అనేది ఒక 5-6 దోశలకైతే ఒక పావు చిన్న బీట్రూట్ ముక్కనైతే తీసుకుని గ్రైండ్ చేసేసుకుని ఇలా ఇప్పుడు నేను దోశలు వేసుకునేటప్పుడు అప్పటికప్పుడు ఈ బీట్రూట్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా మనం ఈ బీట్రూట్ మిశ్రమం ఈ దోశ పిండిని మనకి చూడండి ఎంత పింక్గా చాలా ప్రెట్టీగా ఉందో. ఈ పిండితో ఇంకా దోశలు మనం వేసేసుకుంటే పింక్ కలర్ దోశలు వేడి వేడిగా రెడీ అయిపోతాయి. పిల్లలకు కూడా ఏదో స్పెషల్ మా అమ్మ నా కోసం స్పెషల్ చేసిందనే ఫీలింగ్తో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనం దీనిలో కలిపింది ఏ కలరు కాదు, ఏ ఎసెన్స్ కూడా కాదు, న్యాచురల్గా చాలా రెడ్డిష్ కలర్గా చాలా పింక్గా ప్రెట్టీగా ఉండి ఈ దోశలు బీట్రూట్తో వేసిన దోశలు. అది వాళ్ళకి తెలియదు, మనకి తెలుసు కదా. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. డెఫినెట్గా మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.